వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చిన్న చిన్న ఇష్యూస్ జరిగినప్పుడు ప్రతిదానికి కోర్టుకే వెళ్ళలేం కదా. సో ఏమైనా ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? మామూలుగా పక్కింటి వాళ్ళతో ఏమైనా గొడవ అయినా, లేకపోతే ఇంట్లోనే ఏమైనా లీగల్ ఇష్యూస్ అయినా, సో అన్నింటికీ కోర్టునే అప్రోచ్ అవ్వాలా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయా? జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోర్టే కాకుండా కోర్టు మెకానిజంలో మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది మనకు. ఓకే, అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు పిలిచి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. మీడియేషన్ ఉంటుంది, ఆర్బిట్రేషన్ ఉంటుంది, చేసుకోవచ్చు. మీరు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు మీడియేషన్లు ఉంటాయి. కమ్యూనిటీ మీడియేషన్ ఒకటి ఉంటుంది. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు నేను. కమ్యూనిటీ మీడియేషన్ అంటే ఏంటంటే సొసైటీలో మీడియేటర్స్ అంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద కోర్టుకు వెళ్లకుండా కూర్చోబెట్టి ఇరుపక్షాలని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్తుంటారు. ఊర్లలో పెద్దలు ఉంటారు చూడు, అట్లా సేమ్ వ్యవస్థ అంతా సేమ్ ఉంటుంది. కల్చర్ మారుతుంటే పేర్లు మారుతుంటాయి అంతే తప్ప ఏముండదు అట్లా. ఇప్పుడు ఒకప్పుడు ఒక వ్యవస్థలో ఒక పెద్ద మనిషి అంటే ఒక గుర్తింపు ఉంటుండే, ఒక స్థాయి, ఒక హోదా ఉంటుండే. ఇప్పుడు ఎవరు కావాలి పెద్ద మనిషి కదా. సో ఇప్పుడు ఎవరిని పెద్ద మనిషి అనలేం కాబట్టి కమ్యూనిటీ మీడియేటర్ అంటున్నారు. ఇప్పుడు అంటే కమ్యూనిటీలో ఏమన్నా ఒక కమ్యూనిటీలో ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ అంటే ఒక ప్రాంతంలో నివసించడానికి కమ్యూనిటీ అనొచ్చు, ఒక కులంలో సంబంధించిన కమ్యూనిటీ అనొచ్చు, ఒక పర్పస్ కోసం ఏర్పడిన దాన్ని కూడా కమ్యూనిటీ అనొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా హక్కుల కోసం కొట్లాడుతుంటారు కదా, అది కూడా ఒక కమ్యూనిటీ అనొచ్చు. సో దాంట్లో ఆ పర్టికులర్ కమ్యూనిటీలోకి సంబంధించిన సమస్యలన్నీ వెళ్ళకుండా కమ్యూనిటీ మీడియేటర్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కోర్స్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది ఇండియాలో. అవునా? అదొక కోర్స్ ఉంది, చాలా అదొక కోర్స్. అది ఎనీ పర్సన్ డిగ్రీ చదువుకోవాలి ఎవరైనా సరే మంచిగా మాట్లాడగలిగి ఇరుపక్షాల వాదనలు వినగలిగి సొసైటీ మీద సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా కోర్స్ చేయొచ్చు. ఆ మీడియేషన్ కోర్స్, కమ్యూనిటీ మీడియేషన్ కోర్స్ చేస్తే వాళ్ళు ఎంత లిటిల్ బిట్ ఫీజులు తీసుకుంటారు, తీసుకొని అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తుంటారు. ఎవ్రీ టైం ఎక్కడికి ప్రతిసారి కోర్టుకి వెళ్ళకుండా వాళ్ళు ఇమీడియట్లీ కూర్చోబెట్టి పరిష్కరించి జర ఓపిక చెప్పి వినగలిగి ఓపిక ఉండాలి, బాగా ఇద్దరిని చదవగలిగి ఓపిక ఉండాలి. అట్లా అంటే సమస్య సాల్వ్ మాత్రమే చేస్తారా, లేకపోతే అక్కడ తప్పులు ఉంటే పనిష్మెంట్లు అట్లాంటివి? అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళకి దర్ ఇస్ నో పనిష్మెంట్. పనిష్మెంట్ ఇచ్చే అధికారం మీడియేటర్స్కి ఉండదు. సమస్యకు సొల్యూషన్ చెప్పాలా, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సొల్యూషన్. కోర్టుకి వెళ్లకుండా ఆ సమస్యని హుక్గా అక్కడ పరిష్కరించగలగాలి. ఇప్పుడు ఏదైనా పార్టీకి అన్యాయం జరిగింది అనుకుందాం, సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు దానికి సంబంధించిన నష్టపరిహారం ఉందనుకో, జనరల్గా బాబు ఇచ్చేసే ఇంత 10,000 కట్టు, వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చేసే అట్లాంటివి ఏమైనా చెప్పాలి. కానీ ఇద్దరు పార్టీస్ మీద వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఎంఓయూ రాయటం కానీ డాక్యుమెంట్ రాయటం కానీ చేస్తారు. ఇప్పుడు నీకు పెద్ద సిటీలలో అది చాలా మంచి పోస్ట్. అది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ దే సాల్వ్ అంటారు? ఇప్పుడు మీకు బాంబే లాంటి సిటీలలో, కలకత్తా లాంటి సిటీలలో ఈ కమ్యూనిటీ మీడియేటర్స్ అంటుంటారు కదా. వీళ్ళు ఇప్పుడు మనకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి జనరల్గా. ఓకే, అక్కడ రకరకాల సమస్యలు వస్తుంటాయి. పార్కింగ్ ఇష్యూస్ వస్తుంటాయి, తర్వాత చెత్తకు సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి, వాటర్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి, ఈ కామన్ ఏరియా వాడుకోవడం కానీ అక్కడ అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి కదా. అవి ప్రతిసారి బయటకు వెళ్లకుండా ఆ కమ్యూనిటీకి సంబంధించి ఒక మీడియేటర్ని పెడుతున్నారు. అది కొత్త కల్చర్ అది. సో అక్కడ వాళ్ళు కూర్చొని జర పరిష్కరించుకొని దానికి సంబంధించిన ఫీజులు అవి చేస్తారు. ఇప్పుడు మనం ఉన్న ప్లేసెస్లో లేదంటే మన రిలేషన్లో కొంతమంది చూస్తూ ఉంటాము, పెద్దవాళ్ళని, తల్లిదండ్రులను, పేరెంట్స్ని వాళ్ళ పిల్లలు చూడరు. సో వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా అసలు? వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏజ్ ఉంటుంది కాబట్టి కోర్టులని అప్రోచ్ అవ్వడము అది తెలియదు కదా. మనకు సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంది. అది సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులని, ముసలోళ్ళు అయిపోయిన వ్యక్తుల్ని చూడాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. మళ్ళీ పిల్లలు అంటే పుట్టిన వాళ్ళందరూ సమానమే. మళ్ళీ అంటే మన ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళ మీద రైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, మగోళ్ళు ఉంటే మగోళ్ళ మీద కూడా రైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఆరోగ్యం బాగాలేకున్నా, లేకపోతే మంత్లీ మెయింటెనెన్స్ కావాలనుకున్నా, మన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటిని సెక్యూర్ చేసుకోవడం కానీ, మనం కొన్ని సందర్భాలలో మనకు మెయింటెనెన్స్ ఇవ్వరు, కోర్టుకి వెళ్తే కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కానీ
కలెక్టర్ దగ్గర కానీ మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పిలిచి సెటిల్ చేసి మాట్లాడి చేసి పంపించే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళే పెట్టాలి, పేరెంట్సే పెట్టాలి. తర్వాత రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆస్తులు మనం అమ్మేస్తాం, అంటే వాళ్ళ బాగోగుల కోసమో లేకపోతే వాళ్ళ పేరు మీద పెట్టడం చేస్తాం, పెట్టడం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అవి మనం మళ్ళీ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద బ్యాక్ తీసుకోవచ్చు మనం చూసుకోకపోతే. కోర్టు కూడా వెళ్ళొచ్చు, కానీ అవి కొద్దిగా ఈజియెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు మనకు ఎంఆర్ఓ దగ్గరికి కానీ లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.